ఈ రోజు మీకు అతిశక్తివంతమైన కాలభైరవ స్వామివారి ఆలయం చూపిస్తారండి. ఇక్కడ దీపం స్వామివారికి పెట్టడం వల్ల అనారోగ్యాలు, మృత్యు దోషాల నుంచి విముక్తి అయితే కలుగుతుంది. ఈ ఆలయం అడ్రస్ వచ్చి తిరుచానూరు దగ్గర యోగి మల్లవరంలో ఉంటుందండి. ఈ కాలభైరవ స్వామివారి ఆలయంలో అద్భుతంగా శ్రీ మృత్యుంజయ స్వామివారు కూడా ఉంటారండి. అందుకే ఇక్కడ గుమ్మడికాయ దీపం పెట్టడం వల్ల అపరిమిత దోషాలు, శత్రువుల నుంచి విముక్తి అయితే లభిస్తుంది. రీసెంట్ గానే మా అక్కగారికి ఒంట్లో అయితే బాగోవడం లేదండి. అందుకే మా అమ్మగారు ఈ మృత్యుంజయ స్వామివారి ఆలయంలో ఉన్న కాలభైరవ స్వామివారికి గుమ్మడికాయ దీపం అయితే పెట్టారండి. ఇక్కడ టోకెన్ అయితే మనం తీసుకోవాలి. గుమ్మడికాయ దీపంకి టోకెన్ వచ్చి 300 రూపాయలు అయితే చార్జ్ చేస్తారండి. టోకెన్ తీసుకోగానే మనకి దీపం సెట్ అయితే ఇస్తారు. గుమ్మడికాయ దీపం పెట్టగానే టోకెన్ పైన మన కోరిక అయితే రాసిస్తే సోమవారి దగ్గర పెట్టి మన గోత్రనామాలు అయితే చదువుతారండి. ఈ గుడికి వెళ్లి కాలభైరవ సోమవారికి దీపం పెట్టగానే మా అక్కకి ఆరోగ్యం అయితే బాగుందండి. మీరు కూడా తప్పకుండా ఈ కాలభైరవ సోమవారి దగ్గరికి వెళ్లి దర్శనం అయితే చేసుకోండి. ఇక్కడ గుమ్మడికాయ దీపం వెలిగించడం వల్ల చాలా అంటే చాలా మంచి జరుగుతుందండి. ఈ రోజు మనము తిరుపతిలో ఉన్న శ్రీ జీవలింగేశ్వర స్వామివారి ఆలయం చూద్దాం రండి. ఈ గుడిలో మనము స్నానం చేసుకుని సోమవారిని దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి. సోమవారి పేరు వచ్చి శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ జీవలింగేశ్వర స్వామివారు అండి. ఈ ఆలయము తిరుపతిలో జీవకొండలో అయితే ఉంటుంది. సోమవారి గుడి వెనకాల కొండపై నుంచి నీళ్లు పడుతూ ఉంటాయండి. ప్రతి ఒక్కరు కూడా అక్కడ స్నానం చేసుకొని సోమవారిని అయితే దర్శనం చేసుకుంటారు. ఇప్పుడైతే సోమవారి కొండపై నుంచి నీళ్ళు అయితే రావడం లేదండి. అందుకే నేను మీకు చూపించడానికి కింద ఉన్న నీళ్ళతో స్నానం చేసుకొని చూపిస్తున్నాను. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. శివరాత్రి, కార్తీక మాసంలో చాలా సందడిగా అయితే ఉంటుంది. టెంపుల్ లో ఓపెన్ ప్లేస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. ఈ శివలింగంకి జీవం ఉంటుందని ఇక్కడ అందరూ భావిస్తారండి. మీరు ఎప్పుడైనా తిరుపతిలో ఉన్న శ్రీ జీవలింగేశ్వర స్వామివారిని దర్శనం చేసుకున్నారో లేదో కింద కామెంట్ అయితే చేయండి. ఈ ఆలయంలో స్నానం చేసుకుంటే చాలా మంచిదండి. ఎన్నో జన్మల పాపాలు పోతాయని అందరూ భావిస్తారు. ఎందుకంటే శ్రీ గంగాదేవి సమేత పార్వతి శ్రీ జీవలింగేశ్వర స్వామివారండి. స్వామివారిని అయితే దర్శనం చేసుకో. ఓం నమ శివాయ. తిరుపతి ఇస్కాన్కి మీరు ఎన్నిసార్లు వెళ్ళారో కామెంట్ చేయండి. మా కులదేవుడు అండి ఈ స్వామివారు. ఈ ఆలయంని హరే రామ హరే కృష్ణ మందిరం అని కూడా పిలుస్తారండి. అలిపిరికి చాలా దగ్గరలో ఉంటుంది ఈ ఆలయము. ఫుడ్ లవర్స్ అయితే చాలా ఎంజాయ్ చేయొచ్చండి. అన్ని రకాల స్వీట్లు అయితే ఒకే చోట ఉంటాయి. మనశ్శాంతి కావాలంటే ఈ ఇస్కాన్కి వస్తే చాలండి. కొద్దిసేపు స్వామివారి సేవలో ఉండవచ్చు. ఫోటోషూట్ కి అయితే ఈ ఆలయం చాలా బాగుంటుందండి. చాలా ఓపెన్ ప్లేస్ అయితే ఎక్కువగా ఉంటుంది. స్వామివారి గోశాల కూడా చాలా పెద్దది. ప్రతి శనివారం నేను ఖచ్చితంగా ముందుగా అలిపిరికి వెళ్లి మళ్ళీ ఇస్కాన్ కి అయితే వెళ్తాను. మీరు ఎన్నిసార్లు ఇస్కాన్ కి వెళ్లారో కింద కామెంట్ అయితే చేయండి. బయట ఫుడ్ అయితే అలో అయితే ఉండదండి. ఈ టెంపుల్ లో ఓన్లీ ఇస్కాన్ కి సంబంధించిన ఐటమ్స్ అమ్ముతారు. చాలా బాగుంటుందండి తిరుపతి ఇస్కాన్ అనేది. చాలా పెద్దది టెంపుల్ కూడా. తిరుమల స్వామివారి దర్శనంకి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఇస్కాన్ కూడా దర్శనం అయితే చేసుకోండి. తిరుపతిలో అయితే చాలా ఫేమస్ టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఈ ఇస్కాన్ కూడా తిరుపతిలో అయితే చాలా పెద్దది. ఈసారి మీరు ఖచ్చితంగా తిరుమలకి వచ్చేటప్పుడు ఇస్కాన్ అయితే దర్శించుకోండి. హరే రామ హరే కృష్ణ.